ఇజ్రాయెల్కు ఆత్మరక్షణ హక్కు ఉందని G7 దేశాలు స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్ భద్రతకు మద్దతును పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశాయి. మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వంతో పాటు పౌరుల భద్రత ప్రాముఖ్యతకు కట్టుబడి ఉన్నామని ప్రకటనలో పేర్కొన్నాయి. మిడిల్ ఈస్ట్లో ప్రస్తుత అస్థిరత్వానికి ఇరానే కారణమని తెలిపాయి. ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వస్త్రాలు ఉండకూడదన్న G7 అధినేతలు ఇరాన్ సంక్షోభాన్ని పరిష్కరించడం సహా గాజాలో కాల్పుల విరమణను కోరుతున్నామన్నారు. ఇరాన్పై యుద్ధం వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు జరిగే నష్టం అప్రమత్తంగా ఉంటూ మార్కెట్ స్థిరత్వం కోసం పనిచేస్తామని ప్రకటనలో వివరించారు. ఈ సందర్భంగా G7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగమేఘాలపై వాషింగ్టన్కు వెళ్లిపోవడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ స్పందించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కుదిర్చేందుకే ట్రంప్ వెళ్లారన్న మెక్రాన్ ఇదో శుభ పరిణామమని, ఇందుకు ఫ్రాన్స్ మద్దతిస్తుందన్నారు. ఆ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన ట్రంప్ తాను ఏ కాల్పుల విరమణ చర్యలు చేపట్టలేదని వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణ కంటే పెద్ద పని కోసమే కెనడా నుంచి వెళ్లిపోయానని ట్రంప్ పోస్టు చేశారు.